of cannabis valued at rupees 60 lakh. 3 suspects, including a woman, were arrested by Kodad police. Authorities also confiscated a car and 6 mobile phones from the accused. SP Narasimha commended the swift action of the police and warned of strict measures against illegal drug trafficking. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిశ్చయంతో పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ఈ గాంజాయి, నార్కోటిక్స్, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్లడం జరుగుతుంది. దానిలో భాగంగానే గత నెల 23వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంపు దగ్గర, హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంపు దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్స్ ఒక టాటా జస్ట్ కార్లో వచ్చి ఆ రోడ్ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో 110 కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక 4 టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మళ్ళా సిమిలర్ కార్లో మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో 10 కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల 23వ తారీఖు నాడు